హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ నేను మీ యాంకర్ శ్వేతకుటి ఫ్రమ్ వైజాగ్. మరి కార్లో ఎక్కడికి వచ్చామో మీ అందరూ చూస్తున్నారు కదా. మరి ఈ ఇయర్ 2024లో లైమ్ లైట్స్ అవార్డ్స్కి నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. సో వైజాగ్లో ఉంటే బిగ్ బిగ్ సెలబ్రిటీస్, మంచి మంచి యాంకర్స్, డాన్సర్స్, ఎవరి చక్కటి కొరియోగ్రాఫర్స్ చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళందరూ ఆర్టిస్టులకి మంచి లైమ్ లైట్స్ అవార్డ్స్ అనేసి ఈమా అవార్డ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో నేను మా వైజాగ్లోని డాన్సర్స్, యాంకర్స్, కొరియోగ్రాఫర్స్ అండ్ స్పెషల్ యాక్ట్స్ అందరూ, సింగర్స్ అందరూ ఒక దగ్గర చేరుకోవడం జరిగింది. సో ఎప్పుడు కష్టపడుతూ ఉంటాం, అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలి అంటూ. ఇంకో విషయం ఏంటంటే 23rd జూలై నా బర్త్డే అయింది. ఆ రోజు అంతలా పార్టీ ఏం లేదు, 24 నెక్స్ట్ డే కాబట్టి. సో అందరం కలిసాము, చాలా చక్కగా ఎంజాయ్ చేసాం. స్పెషల్లీ మా గురుగారైన మా లుక్స్ రాజశేఖర్ మాస్టర్ గారి పక్కన చాలా బాగా డాన్స్ చేశాను. అంజలి గారు, నవీన్, మై ఫ్రెండ్ సమీర్ గారు, ఇంకా చాలామంది ఆర్టిస్టులతో మంచి చాలామంది అవార్డ్స్ తీసుకుని నామినేషన్ వేసిన వాళ్ళందరికీ అవార్డ్స్ వచ్చాయి. సో ఫస్ట్ టైం కదా, ఎలా ఉంటుందో ఏంటో అని మేము నామినేషన్ చేయలేదు. ఎనీవే అవార్డ్స్ వస్తేనే కాదు, మనం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం ఇది ఒక మనకి ఎక్స్పీరియన్స్గా అనిపించింది అనమాట. ఆ డే అసలు మర్చిపోలేము. సో డిజే పాప చూసారు ఎంత క్యూట్గా ఉందో. హాయ్ డిజే పాప అంటూ హాయ్ చెప్పి తనతో చిన్న స్టెప్స్ వేసి రాక్ చేసి ర్యాప్ కూడా చేశాను. హే సూపర్ మామూలుగా లేదు, దివిడైపోయింది. అండ్ అలానే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంటికి వెళ్ళిపోయే ముందు లైమ్ లైట్స్ అవార్డ్స్ కోసం చిన్న స్పీచ్ ఇవ్వమన్నారు. అక్కడ నిల్చొని ఒక చిన్న ప్రమోషన్ లాగా లైమ్ లైట్స్ అవార్డ్స్ 2024 వారికి థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఒక చిన్న స్పీచ్ అండ్ అలానే ప్రమోషన్ టైప్లో చేసేసి ఇంకెందుకు ఇక్కడ చాలాసేపు అయిపోయింది, ఈవినింగ్ 5కి వచ్చాము అండ్ ఇంటికి వెళ్ళినప్పటికి 12 అలా అవుతుంది కదా. ఇంక ఇంటికి చలో గాజువాక అంటూ నేను రిటర్న్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అందరూ వాచ్